హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే బెండకాయ కర్రీ వండుతున్నా. బెండకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా వేసి వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్. కడిగి ఒక క్లాత్తోని తుడుచుకొని కట్ చేసుకున్నా. మిరపకాయలు కూడా కడిగి కట్ చేస్తున్నా. ఇప్పుడైతే కట్ చేసుకోవడం అయితే అయింది. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నా. ఇంకో ఇవైతే టమాటాలు అయితే ఇవి వేయొద్దు, తొడిమెలు అస్సలకి వేయొద్దు. ఇప్పుడైతే బగోనే పెట్టుకున్నా. బగోనే పెట్టిన తర్వాత నూనె అయితే పోసుకోవాలి. నేను నూనె పోసుకొని నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడైతే పోపు గింజలు వేసుకోవాలి. ఇవైతే అయినాయి. ఇవి అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కలుపుకోవాలి. కొంచెం వేగాలంటే బెండకాయలు వేసి కరివేపాకు, బెండకాయలు వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, బెండకాయలు, ఇది మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే తర్వాత వేస్తా. ఇప్పుడు వేస్తే అడుగంటుతుంది మాటలు అంతా, బెండకాయలు గోలయి. నేను తర్వాత వేసుకుంటా. ఇంకా గోలాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. కొంచెం తర్వాత వేస్తాం మళ్ళా. ఇవి మంచిగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుంది, ఇంకనే మాడిపోతుంది. ఇంకా లేకపోతే జిగురు జిగురు అవుతుంది. అన్నీ వేస్తే ఒకటేసారి ఇట్లా వేరు ఉండాలి. ఇప్పుడు మళ్ళీ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక ముందు వేసుకున్నదా కొంచెం, ఇప్పుడు సరిపోయినంత వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయిందాక వేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. తీసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటా మగ్గింది, ఇంకా కొంచెం మగ్గాలి. కూర అయితే అయిపోయింది. మంచిగా అయింది కూర. ఇగో కూర అయితే అయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేయాలి. కొత్తిమీర వేసుకున్నా. ఇంకా కూర అయితే కంప్లీట్ అయింది. వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మరి.